సార్ ఇక డికే అరుణ ఒక కమెంట్ చేశారు సార్, కవితకు బెయిల్ ఇప్పించేందుకు కేకేతో రిజైన్ చేయించి ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపి ఆ స్థానాన్ని ఖాళీ చేయించి ఆ పదవిని అభిషేక్ మను సింఘ్వీకి ఇచ్చారు. ఇది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీల లోపాయికారి ఒప్పందం అని కామెంట్ చేశారు. అభిషేక్ సింఘ్వి గారు కదా కవితకు బెయిల్ కావాలని కోర్టులో కొట్లాడుతుంది. ఎవరు ఇక్కడ ఎవరెవరు ఒక్కటి ఇక్కడ కేశవరావు గారు కాంగ్రెస్లోకి వచ్చిర్రు. కాంగ్రెస్లోకి వచ్చి రాజీనామా చేస్తే ఆ సీటు ఖాళీ అని మన సింఘ్వి గారికి ఇచ్చారు. మరి అభిషేక్ సింఘ్వి గారికి ఇచ్చారంటే అర్థం ఏం చెప్పండి? అది చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. కేసీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పారు, కాంగ్రెస్లో రాజీనామా చేయి, ఆ సీటు అభిషేక్ సింఘ్వి గారికి ఇస్తారు, నా కూతురికి బెయిల్ వచ్చినగానే వాదిస్తాడు కోర్టులోని ఆ అండర్స్టాండింగ్తోనే నడిచినట్టు స్పష్టంగా మన కళ్ళకు కనపడుతుంది కదా. అభిషేక్ సింఘ్వి గారు కదా కవితకు బెయిల్ కావాలని కోర్టులో కొట్లాడుతుంది. ఎవరు ఇక్కడ? రైట్ సార్. ఒకవైపు రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం ఇంకా ఆ తరహా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సార్ కవిత బెయిల్ విషయంలో. అంటే కవిత బెయిల్ విషయంలో అన్నది ఒక తేడా ఉంది. అంటే ఆ సీటు ఖాళీ చేసి అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదించి బెయిల్ ఇప్పించాడన్నది తప్ప బెయిల్ జడ్జిల పైన వ్యాఖ్య కాదు ఇది. అందువల్ల జడ్జిల పైన వ్యాఖ్యగా మనం లింక్ చేసి చూడలేము. కానీ ఇందులో ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాలేదు. కేశవరావు రాజీనామా చేసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా కూడా ఖాళీ అవుతుందిగా. మీరు రాజీనామా చేయండి, ఒకవేళ కేసీఆర్ అలా చేయదలుచుకుంటే. మీరు కాంగ్రెస్లో మాత్రం చేరకండి, ఏదో కారణాలు చెప్పి ఆరోగ్య కారణాలు ఇంకొక కారణాలు వయసు అయిపోయిందని చెప్పి రాజీనామా చేయండి, ఆ సీటు ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింఘ్వికి ఇచ్చుకుంటుంది, నా కూతురు బెయిల్ వస్తుందని చెప్పచ్చు కదా. కేశవరావు కాంగ్రెస్లోకి ఎందుకు పంపించాలి? తన పార్టీకి నష్టం చేసుకుని కేసీఆర్ కాంగ్రెస్ పంపుతాడా? కాంగ్రెస్ పంపకుండా కూడా రాజీనామా చేసి ఉండొచ్చు కదా రాజ్యసభ సీటుకు. పార్టీకి రాజీనామా చేయకుండా రాజ్యసభ సీటు రాజీనామా చేయకూడదా? అలా కేసీఆర్ చేయదలుచుకుంటే తన పార్టీకి డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు కదా. మరి అది ఏం లాజిక్? ఇక రెండవ లాజిక్, ఒక్క కేశవరావుతో రాజీనామా ఎందుకు చేయించాలి? సురేష్ రెడ్డితో రాజీనామా చేయించి ఖాళీ చేయించవచ్చు కదా అభిషేక్ సింఘ్వి కొరకు. వద్దిరాజు రవిచంద్రతో రాజీనామా చేయించి కావచ్చు కదా. వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులైన దామోదరరావును రాజీనామా చేయించి ఖాళీ చేయించుకోవచ్చు కదా. బండి పార్థసారథి రెడ్డితో రాజీనామా చేయించి ఖాళీ చేయించుకోవచ్చు కదా. ఒక్క కేశవరావుతోనే ఖాళీ ఎందుకు చేయించాలి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా డికే అరుణ గారు. అసలు లాజిక్ ఏమైనా ఉండాలి కదా. కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుని కాంగ్రెస్లోకి పంపడం ఎందుకు? ఇంకెవరన్నా పంపచ్చు కదా కావాలనుకుంటే. అందువల్ల ఇక కోర్టులో వాదించడానికి రాజ్యసభ సీట్ ఇస్తేనే కోర్టులో వాదిస్తాడంటాడు. అరవింద్ కేజ్రీవాల్ తరఫున కూడా అభిషేక్ సింఘ్వి వాదించాడు ఢిల్లీ. మరి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిందా? ఢిల్లీ నుంచి పంజాబ్ నుంచి సీట్ ఇచ్చిందా? ఇప్పుడు సీట్ ఇవ్వడం పక్క పెట్టండి, పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ల మధ్య అగ్రిమెంట్ కుదిరిందా? కనీసం పొత్తు కుదిరిందా? ఇప్పుడు అభిషేక్ సింఘ్వికి సీట్ ఇచ్చినందుకు, అభిషేక్ సింఘ్వి వాదించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి కదా, పెట్టుకున్నదా? అది పోనీయండి. అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు అభిషేక్ సింఘ్వి వాదించింది కదా. మరి వాదించితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండాలి కదా, లేదు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. మరి దీనికి ఏమంటారు? సో అందువల్ల కోర్టులో వాదించడానికి రాజకీయపరమైన వాటికి లింకులు పెడితే అభిషేక్ సింఘ్వి ఇది లాయర్. సో తమకు రాజకీయంగా నష్టం లేని కేసులు వాదిస్తుంటారు. ఇప్పుడు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా తరఫున కూడా వాదించాడు అభిషేక్ సింఘ్వి. సో అందువల్ల అభిషేక్ సింఘ్వి కదా వాస్తవంగా లాస్ట్లో వాదించింది ముకుల్ రోత్కి. మరి ముకుల్ రోత్కి బీజేపీకి అనుకూల కేసులు చాలా వాదించాడు, మోడీ ప్రభుత్వానికి అనుకూల కేసులు చాలా వాదించాడు. మరి అంటే బీజేపీ లాయర్ వల్లనే వచ్చేదని చెప్పగలమా? ముకుల్ రోత్కి అయినా అభిషేక్ సింఘ్వి అయినా కపిల్ సిబల్ అయినా దే ఆర్ బేసికల్లీ లాయర్స్. తమ పార్టీకి తమకున్న పొలిటికల్ అఫిలియేషన్కు నష్టం కాకుండా అభిషేక్ సింఘ్వి ఏ కేసైనా వాదిస్తాడు. మీరు ఎల్లో కేసు చెప్పినా కూడా అభిషేక్ సింఘ్వి వాదిస్తాడు. రాజ్యసభ సీట్ ఇస్తేనే వాదిస్తా అన్నాడు కదా. సో అందువల్ల ఇది ఎక్స్ట్రేనియస్ లింక్లు. అది దీనివల్ల పార్టీ గౌరవం పెరగదు, నాయకుల గౌరవం కూడా పెరగదు. సో అయితే ఎందుకు బీజేపీ వాళ్ళు చెప్తున్నారంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు లింక్ ఉంది అని వాళ్ళు చెప్పాలి, అది ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ తపనది. ఎందుకంటే రోజు బీజేపీకి బీఆర్ఎస్కు లింక్ ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సో బెయిల్ రావడంతో ప్రజల్లో కూడా అభిప్రాయం కలిగింది. ఎక్కడొక చోట ఈడీ సిబిఐ గట్టిగా వాదించలేదేమో, బెయిల్కి అడ్డుపడలేదేమో, విచారణ సరిగా చేయలేదేమో, అందుకే కవితకు బెయిల్ వచ్చిందేమో.
అందువల్ల ఇది బీజేపీకి కాంగ్రెస్కు మధ్య లింక్ అని, బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆఖరికి బీజేపీలో విలీనమైందని చెప్తున్నారు. కేసీఆర్కు మా గవర్నరు, కేటీఆర్కు కేంద్ర మంత్రి ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అందువల్ల తమపై వస్తున్న పొలిటికల్ అటాక్ను ఎదుర్కోవటానికి భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పైన ఆరోపణ చేయాల్సిందే కదా. ఆ చేసే క్రమంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక లింక్ పట్టుకోవాలి, లేకపోతే ఎలా చెప్తారు. అందువల్ల ఇది ఒక వీక్ లింక్ దొరికింది కానీ ఇది ప్యూర్లీ లింకే లేదు. కానీ ఆ లింక్ను చూపెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ థీరీ తమపై దాడి జరుగుతున్నప్పుడు, తమపై రాజకీయ విమర్శ జరుగుతున్నప్పుడు దానికి కౌంటర్ విమర్శ చేయాలి కనుక బండి సంజయ్ అయినా, డీకేఆర్ఎన్ అయినా, మరో బీజేపీ నాయకులు చేయక తప్పడం లేదు వారికి. అందువల్ల ఇప్పుడు అభిషేక్ సింఘ్వి దొరికింది చేస్తున్నారు. రైట్ సార్. మరో కామెంట్ కూడా చేశారు సార్. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో 4 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ హైడ్రా ఆపరేషన్ ద్వారా ఇక్కడ 100 కోట్లు సమీకరించి వాటిని ఆ 4 రాష్ట్రాలకు పంపించి అక్కడ గెలవాలన్నది కాంగ్రెస్ ప్లాన్గా డీకేఆర్న చెప్తూ ఉన్నారు సార్. ఇప్పుడు అలాంటప్పుడు కూల్చితే డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలిస్తే డబ్బులు ఇస్తారా, కూలుస్తాను బెదిరిస్తే డబ్బులు ఇస్తారా? నాకు చెప్పండి, కామన్ సెన్స్. కూల్చినాక డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఆల్రెడీ కూల్చేశారు కదా, ఇంకేముంది. సో తమకు కూల్చిన తర్వాత కూడా మాది కూల్చినందుకు ధన్యవాదములు అని ఒక కాంగ్రెస్ పార్టీ ఒక 50 కోట్లు ఇస్తారు. అక్కినా గారు నాకు అర్థం కాదు. సో కామన్ సెన్స్ చెప్తుంది కూలుస్తామని బెదిరిస్తే డబ్బులు ఇవ్వచ్చు. కానీ అక్కడ కూల్చారు కదా, ఇప్పుడు జరిగినవి కూల్చినాయి కదా. కూలుస్తామని బెదిరించి కూల్చని ఇంకో పలానా చూపెట్టండి, ఇంకో పలానా పారిశ్రామికవేత్త, పలానా బిజినెస్ మెన్ను కూలుస్తారని బెదిరించారు కానీ కూల్చలేదు. ఎందుకంటే ఆయన డబ్బులు తీసుకున్నారని చెప్పితే డెఫినెట్గా మనం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలకు డబ్బులు పంపించడానికి హైడ్రా ఆపరేషన్ అయితే ఈ 4 రాష్ట్రాల తర్వాత మరో 2 రాష్ట్రాలు వస్తాయి. మన ఢిల్లీ వస్తుంది. అసలు ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకా పెద్ద అవసరం ఉంటాయి కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి నిధుల అవసరం పార్లమెంట్ ఎన్నికలకు ముందు కదా. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు హైడ్రా ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చింది? అయినా దేశంలో ఎన్నికలు ఎప్పుడు ఉండవు, ఎన్నికలు లేని టైం అయింది. ఇప్పుడు అక్టోబర్లో మీకు 4 హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, డిసెంబర్ లోపల జార్ఖండ్, మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ ఎన్నికలు, తర్వాత మీకు వరుస పెట్టి ఎన్నికలే కదా అంతదా. మీకు బీహార్ ఎన్నికలు, బీహార్ తర్వాత యూపీ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు, తర్వాత తెలంగాణ ఎన్నికలు, తర్వాత మళ్ళీ జనరల్ ఎన్నికలు. మన దేశంలో ఎన్నికలు లేనిది ఎప్పుడు చెప్పండి నాకు. సో అంటే ఇక హైడ్రా మనకు నిర్దిష్టంగా చెప్పాల్సింది రాజకీయ నాయకులు. ఇంకో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలిస్తే అయితే నాగార్జున డబ్బులు ఇవ్వడు నాకు తెలిసినంతవరకు. కూల్చినందుకు ధన్యవాదంలో 50 కోట్ల కవర్లో పెట్టి తీసుకుపోయిస్తాడు ఎవరన్నా. చెప్పాల్సింది ఏంటంటే ఇంకో పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా బిజినెస్ మ్యాన్, పలానా ఆస్తిపరుని దగ్గర బెదిరించారు, హైడ్రా నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు భయపడి డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు అని చూపెట్టమనండి. వాడు కూల్చమని అడుగుదాం, డబ్బులు ఇచ్చినా కూల్చమని అడుగుదాం. నిజంగానే ఒక డబ్బులు ఇచ్చారనుకోండి, సో డబ్బులు ఇచ్చినా కూల్చమని అందాం. నిజంగానే ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్లో కట్టిన అక్రమ నిర్మాణాలు పేద మధ్యతరగతి ప్రజలై కాకపోతే, అక్కడ మళ్ళీ చెప్తున్నాం, పేద మధ్యతరగతి ప్రజలు మినహాయించి బడా పెద్ద పెద్ద వ్యాపారులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు తమ విలాసాల కొరకు, తమ అక్రమ వ్యాపారాల కొరకు ఎక్కడ చెరువులు ఆక్రమించినా వాటిని కూలగొట్టాలి, పేద మధ్యతరగతి ప్రజలను వదిలేయాలి. ఇది బేసిక్ థియరీ కదా. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ప్రకారం పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కడ నోటీసులు ఇచ్చినా దాన్ని అడ్డుకోవాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. ఎక్కడైనా కూల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకుందాం అందరం కలిసి వెళ్ళి. నేను కూడా రెడీ, ఏ రాజకీయ పార్టీ పిలిచినా వెళ్తాను. ఇంకో పలానా చోట పేదలు ఇల్లు కూల్చడానికి బుల్డోజర్ వస్తోంది సార్, ఇది అన్యాయం అనండి. డెఫినెట్గా నా ఇంటర్వ్యూలోనే హైడ్రా కమిషనర్ చెప్పాడు, పేద మధ్యతరగతి ప్రజలు ముట్టుకోము 100% అన్నాడు. అందువల్ల దాన్ని నేనే ముందుకు వస్తాను. ఇక బడా బాబులు ఎవరికన్నా కూల్చలేదనుకుందాం, ఎఫ్టీఎల్లో ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు, నోటీసు కూడా ఇవ్వలేదు, లేదా నోటీసు ఇచ్చి కూల్చలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అని చెప్పండి, మనమే వెళ్దాం. మీరు ఒక జేసీబీ పట్టుకొచ్చుకోండి, బుల్డోజర్ పట్టుకొచ్చుకొని, నేను ఎఫోర్డ్ చేయలేను, కానీ మనం అందరం వెళ్దాం, బుల్డోజర్ జేసీబీతో దాన్ని కూల్చిపోవడమని చెప్దాం.
మీరన్నా కూల్చలేదు మేమన్నా కూలుస్తామని చెప్తాం, రెడీ. కానీ ఇలా వేగ్గా ఆరోపణ చేస్తే దానికి ఎవరు విశ్లేషించగలరు, ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు 4 రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా, ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదని? అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చెప్తున్నారు. డీకే అరుణ భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఇది అలాంటి అవకాశం ఉంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి, సిబిఐ ఈడీ ఏం చేస్తున్నాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎక్కడో గోవా ఎన్నికలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను టింకర్ చేసి సౌత్ లాబీ అని తెలుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ కంపెనీల నుంచి 100 కోట్లు తీసుకెళ్ళి గోవా ఎన్నికలకు పంజాబ్ ఎన్నికలకు ఖర్చు పెట్టారని సిబిఐ ఈడీ 1000 పేజీలు, మామూలుగా 50,000 నుంచి 1,00,000 పేజీల డాక్యుమెంటేషన్ సేకరించింది. మరి తెలంగాణ నుంచి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు డబ్బులు పోతుంటే అక్కడ 100 కోట్లకే పట్టుకున్నారు కదా. మరి సిబిఐ ఏం చేస్తోంది, ఈడీ ఏం చేస్తోంది? సిబిఐ ఈడీని మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు పురమాయించడం లేదు? మరి అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో పురమాయించిన వారు ఎందుకు ఇక్కడ పురమాయించడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన? మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ సంస్థలు, నిఘా సంస్థలు ఉన్నాయి కదా, పట్టుకోండి. ఇంకో పలానా వ్యాపార సంస్థలు బెదిరించి, పలానా పారిశ్రామిక బెదిరించి డబ్బులు వసూలు చేశారని. అంటే 2 పనులు చేద్దాం. ఒకటి, ఈడీ సిబిఐ ద్వారా మీరు ఎవిడెన్స్ సేకరించి లీగల్గా ప్రొసీడ్ కండి. పొలిటికల్గా వెళ్ళి ఇంకో పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా బిజినెస్ మ్యాన్, పలానా ట్రేడర్, పలానా డబ్బున్నవాడు, ఇంకో అతని బిల్డింగ్ ఎఫ్టీఎల్లో ఉంది, అతను నోటీస్ ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూల్చుతలేరు, పలానా ఇన్కన్వెన్షన్ కూల్చారు, ఇది మాత్రం కూలుస్తలేదు. లెట్స్ ఆల్ గో, మనం వెళ్దాం, అందరం కలిసి కూల్చేద్దాం, రెడీ. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఏది లేకుండా నేను జనరల్గా ఇన్కన్వెన్షన్ కూల్చినప్పటి నుంచి ఎక్కడ లేని కోపం వస్తుంది. నాకు నిజంగా అర్థమవుతలేదు. అప్పటిదాకా మీరు చూడండి, హైడ్రా పైన ఒక్క విమర్శ లేదు. మీరు హైడ్రా విషయంలో ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు, డీకే అరుణ కానీ, ఈటల రాజేందర్ కానీ, అఫ్కోర్స్ కిషన్ రెడ్డి మాట్లాడిందేమో పాలసీ మాట్లాడాడు ఆయన. కిషన్ రెడ్డి కూల్చొద్దు, కూల్చకూడదు, కూల్చడం అనే దానికన్నా ఆ రోజు మీరే కదా పర్మిషన్లు ఇచ్చారు. నిజమే కదా, మనం కూడా అంటున్నాం, అందరం అంటున్నాం కదా, ఆ రోజు మరి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని అంటున్నాం కదా. ఇక రఘునందన్, రాజా సింగ్ వాళ్ళైతే ఓపెన్గా మద్దతు ఇచ్చారు. రాజా సింగ్ అయితే నేను ముఖ్యమంత్రి భయపడకండి, నేను రక్షణగా వస్తాను కూడా అన్నాడు. సో రాజా సింగ్, ఇక రాజా సింగ్ లాంటి వాడు రక్షణగా ఉంటే హైదరాబాద్లో ఎవరికి భయం ఎక్కడిగా, టెన్షన్ ఏముంటుంది రక్షణ ఉంటే. సో అందువల్ల రఘునందన్ లాంటి మాటకారి మీకు అండగా ఉన్నాడు కదా, ముఖ్యమంత్రికి అండగా ఉంటానన్నాడు కదా, కూలిస్తే మరి రఘునందన్ రావు ఏమో కూల్చడమే కాదు, రఘునందన్ రావు ఎంత స్పష్టంగా అన్నాడంటే, ఇంకా రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి అండగా ఉంటానని మాట్లాడలేదు. రాజా సింగ్ అయితే క్లియర్గా మేము వస్తాం, మీకు అండగా ఉంటామని కూడా మాట్లాడలేదు. రఘునందన్ రావు ఏమన్నాడు, నాగార్జున డబ్బులు వసూలు చేయాలన్నాడు. నాగార్జున కూల్చడం కాదు, డబ్బులు కూడా లాగాలి అన్నాడు. సో మరి ఆక్రమిత దాంట్లో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారన్నారు. కానీ కొంతమంది బీజేపీ నాయకులకు మీరు గమనించండి, ఇన్కన్వెన్షన్ కూల్చేంత వరకు కాంట్రవర్సీ లేదు. ఏదో చిన్న చిన్న స్టేట్మెంట్లే కానీ ఇంత ఆవేదన, ఇంత ఆక్రోశము ఎక్కడా లేదు. కానీ ఓపెన్గా నాగార్జున మద్దతు ఇస్తలేరు. మళ్ళీ ఎవరు కూడా వెళ్ళి నాగార్జున కలిసి అన్యాయంగా నీది కూల్చారని ఎవరన్నా అన్నారా? మళ్ళీ ఎవరన్నారు? కానీ అప్పటి నుంచి ఇక కోపం పెరిగింది. మరి ఎందుకు పెరిగింది నాకు నిజంగా అర్థమే కావడం లేదు. పోనీ ఇన్కన్వెన్షన్ కూల్చారు, మీకు కోపం ఉంటే ఉండొచ్చు, పలాంటి కూల్చమని చెప్దాం. సిమిలర్గా ఎక్కడా వివక్ష ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ప్రకారం అక్కినే నాగార్జున అయినా నాగేశ్వర్ అయినా ఫండమెంటల్గా ఎక్కడా వివక్ష ఉండకూడదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో విలాసాల కొరకు, విశృంఖల వ్యాపారం కొరకు అడ్డగోలుగా చేసిన నిర్మాణాన్ని కూడగొట్టాల్సిందే. బతకడం కొరకు, గూడు కొరకు, తాము ఉండటం కొరకు తెలుసో తెలియకో అక్కడ ఏదన్నా వెంచర్లో ప్లాట్ కొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వదిలేయాల్సిందే. ఇది ప్రిన్సిపల్, ఇంత సింపుల్ ప్రిన్సిపల్ కదా, దీనికి ఏముంది? మీరు చెప్పండి డీకే అరుణ గారు, పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా వ్యాపారవేత్త ఎఫ్టీఎల్లోనే కట్టారు, లెట్స్ ఆల్ గో, మనం బ్రహ్మాండంగా పోయి కొలవడదాం. హైడ్రా కమిషనర్ నోటీస్ ఇద్దాం, నేనే రంగనాథ్ గారితో మాట్లాడతాను, సార్ మరి మీరు ఎప్పుడు కూలుస్తారు? ఇప్పుడు హైడ్రా వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు, వారం రోజులు నోటీస్ అంటారు, మనం కూడా వారం రోజులు నోటీస్ ఇద్దాం హైడ్రాకు. సార్ ఇంకో ఇక్కడ మేము కనుగొన్నాం, మీరు కూల్చండి, మీరు కూల్చకపోతే మేమే కూలుస్తాం వారం తర్వాత అని మనం వెళ్ళి కూలుస్తాం. ఇది కదా. కానీ జనరల్గా 4 రాష్ట్రాలు ఎన్నికలకు చేశారు. ఎన్నికలు దేశంలో ఎప్పటికి ఉంటాయి, ఇవాళ ఒక్కరోజు ఉంటాయా? రైట్ సార్. ఇక చాలా రాష్ట్రాల్లో భారతీయ